ఒకప్పుడు మత్తు కోసం దగ్గుమందు, గంజాయి, డ్రగ్స్ వాడే యువత ఇప్పుడు కొత్త పందాన్ని ఎంచుకుంది. కొత్తగా మత్తు ఇంజెక్షన్స్ వాడుతున్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో మత్తు ఇంజెక్షన్స్ వాడి ఇద్దరు చనిపోవటం సంచలనం రేపుతోంది. ఈ ఇంజెక్షన్స్ వాడి ఆటోలో విగత జీవులుగా మారారు ఇద్దరు యువకులు. మత్తులో మునిగిపోయి లోకం మర్చిపోవాలి అనుకున్న ఇద్దరు యువకులు ఆ మత్తులోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. అసలు అంగట్లోకి మత్తు ఇంజెక్షన్స్ ఎలా వస్తున్నాయి? హాస్పిటల్స్లోనే వాడే ఈ మత్తు ఇంజెక్షన్లు, ఈ సిరంజిలు అంగట్లో ఎలా విక్రయిస్తున్నారు? అధికారుల నిఘా కొరబడిందా అంటే అవుననే వినిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ రెడ్డికి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో మత్తు కావాలి అనే యువకులకు కొత్త కొత్త దారులు దొరుకుతూ ఉన్నాయి, కొత్త కొత్త పందా ఎంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇంజెక్షన్ సిరంజిల వరకు వచ్చిందంటే కనుక పరిస్థితి చేయి దాటుతోంది అనుకోవచ్చా? ఏమంటున్నారు అధికారులు? అప్డేట్ చెప్పండి. 100% నిన్న జరిగిన ఘటనే ఉదాహరణ చెప్పుకోవచ్చు. చంద్రాయణగుట్టలో ఆటోలో ఇద్దరు మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ఆటోనియం సిరంజితో పాటు ఇంజెక్షన్స్ అన్నీ కూడా లభ్యమయ్యాయి. దీన్ని ఫోరెన్సిక్ కూడా ల్యాబ్కు పంపడం జరిగిందని పోలీసులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇద్దరి మృతదేహాలది పోస్ట్మార్టం పంపించాం. పోస్ట్మార్టం అనంతరమే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడిస్తామని కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అసలు హైదరాబాద్లో గతంలో మనం చాలా చూసాం. డ్రగ్స్, ఎండిఎంఏ, గంజాయి, హ్యాష్ ఆయిల్, ఇలా ఓఎస్డి, ఎస్కోటిక్ పిల్స్ ఇలా చాలా కూడా సేవించిన వాళ్ళని చూసాం. కానీ ఇప్పుడు మాత్రం యువకులు చాలామంది ఏదైతే ఇంజెక్షన్ రూపంలో మత్తు తీసుకుంటూ తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మత్తు తీసుకోవడం, మత్తు మళ్ళా దాన్ని ఎంజాయ్ ఫీలింగ్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో మత్తుకు సంబంధించిన ఇంజెక్షన్లు కావచ్చు, ఆల్ప్రోజోమ్ కావచ్చు, ఇలా చాలా రకాల దగ్గు మందుకు వాడే కొన్ని ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఇంజెక్షన్స్ వాడి కొంత ఏదైతే ఉపశమనం పొందుతున్నారు యువత, దీన్ని ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు, వీటన్నిటిపై కూడా డ్రగ్ కంట్రోల్ అధికారుల నిఘా కరువైందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే నిన్న దొరికినటువంటి ఆట్రోనియం అనేది ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ ఓన్లీ సర్జికల్గానే వాడతారు. ఆ సర్జికల్గా వాడే ఇంజెక్షన్ బయట మెడికల్ షాపులో ఎక్కడ కూడా అమ్మరు. అయితే ఇండెంట్ లేనిది తప్పకుండా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి ఇవన్నీ కూడా పోలీసులు ఒకవైపు ఆరా తీస్తున్నారు. నిన్న ముగ్గురు కలిసి బిర్యానీ తిన్నారు. తిన్న తర్వాత ఇటు ఆ ఇద్దరు మాత్రమే ఆటోలో చనిపోయారు. కాబట్టి ఆ ఇద్దరు సస్పెక్టెడ్గా చనిపోయిన దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే సీసీ ఫోటో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరున్నారు, మరొక వ్యక్తి ఎవరున్నారన్న కోణంలో సీసీ ఫోటో ఆధారంగా దర్యాప్తు చేయడం కాకుండా ఆ ఏదైతే వాడినటువంటి ఆట్రోనియం ఇంజెక్షన్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హరి.